కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ టైంలో రకరకాల ఛాలెంజ్లు చూశాం. కానీ పిల్లలకు ఉపయోగపడేలా కొత్త ఛాలెంజ్లు స్టార్ట్ చేసింది మల్టీ ఆర్ట్ సంస్థ. పిల్లలను స్మార్ట్ ఫోన్స్ కి అతుక్కుపోకుండా వారిలో టాలెంట్ ని బయటకు తీస్తున్నారు. ఆన్లైన్ వేదికగా పెయింటింగ్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది. లాక్డౌన్ టైంలో రకరకాల ఛాలెంజ్లు హల్చల్ చేస్తున్నాయి. ట్రెడిషనల్ గెటప్ ఛాలెంజ్, రియల్ మెన్ ఛాలెంజ్, బెస్ట్ కపుల్, క్యూట్ కిడ్స్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్లతో జనం టైంపాస్ చేస్తున్నారు. మల్టీ ఆర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఛాలెంజెస్ పేరుతో కిడ్స్ మెదడుకు పనిచెప్పే కాంపిటీషన్ ప్రారంభమైంది. రైట్ డౌన్ మనందరికీ తెలుసు, లాక్డౌన్ పీరియడ్ నడుస్తుంది. సో ఈ పీరియడ్లో ఎలాంటి స్ట్రెస్ ని రిడ్యూస్ చేసే ఫ్యాక్టర్స్ మనం క్రియేట్ చేయొచ్చు, అంటే స్ట్రెస్ని ఎలా తగ్గించవచ్చు అన్న థాట్ వచ్చింది. సో మనం వీటి మీద కాకుండా మన ఒక స్కిల్ సెట్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనిపించి ఒక COVID-19 అవేర్నెస్ థింగ్ లాగా ఒక ఛాలెంజర్స్ అనే ప్రోగ్రామ్ని క్రియేట్ చేసాం. అందులో ఏంటంటే డ్రాయింగ్ అండ్ ఎస్సే కాంపిటీషన్. సో రైట్ నో మన కోసం వర్క్ చేస్తున్న డాక్టర్స్, పోలీసెస్, నెక్స్ట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఒక గ్రాటిట్యూడ్ లాగా ఆ ఈవెంట్ని మేము కండక్ట్ చేసాం. సో ఇట్ వాజ్ ఎ ట్రెమెండస్ సక్సెస్ అండి. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. లాక్డౌన్ లో పిల్లలు టీవీ, మొబైల్స్, ల్యాప్టాప్, వీడియో గేమ్స్ తో టైంపాస్ చేయకుండా వారిలోని యూనిక్ స్కిల్స్ ను బయటకు తీసేందుకు మల్టీ ఆర్ట్ ఆర్గనైజేషన్ కృషి చేస్తోంది. ఇందుకోసం ఆన్లైన్ డ్రాయింగ్, స్కెచ్, పెయింటింగ్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్ లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, యుఎస్ నుంచి కూడా పిల్లలు పాల్గొన్నారని ఆర్గనైజర్స్ చెబుతున్నారు. కరోనా పరిస్థితులను థీమ్ గా తీసుకుని డ్రాయింగ్, ఎస్సే రైటింగ్, కరోనా అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. కరోనాపై ఫైట్ చేస్తున్న డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్, పోలీస్ సిబ్బందికి గ్రాటిట్యూడ్ గా పిల్లలు ఉత్సాహంగా డ్రాయింగ్స్, పెయింటింగ్స్ వేశారు. లాక్డౌన్ టైం ను ఇలా ఉపయోగించుకోవడం హ్యాపీగా ఉందంటున్నారు పిల్లలు. I have an opportunity to participate in multi arts. My task is to write an essay on advantages of lockdown to prevent coronavirus. Here is my presentation. I am very happy to participate in this program. If you like it, please do vote for me. Stay home, save lives, protect India. I thank the multi arts who have given me this opportunity. Hi everyone, my name is M. Sarayu. I am studying in class 5A at Oval Ready Public School. I participated in multi-arts drawing competition. I drew a drawing about respecting Corona warriors. They are next to God in this current situation. Stay home, stay safe, save India. కాంపిటీషన్ లో పిల్లలు వేసిన డ్రాయింగ్స్, ఎస్సే రైటింగ్ పై ఆన్లైన్ ఓటింగ్ 50% ఆడియన్స్, ఫేస్బుక్ ఓటింగ్ మరో 50% జడ్జీలు మార్కులిచ్చారు. విన్నర్స్ కి లాక్డౌన్ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటున్నారు నిర్వాహకులు. ఇలాంటి ఈవెంట్స్ ఫర్దర్ గా కూడా ఉంటాయి. సో ఐఎమ్ రియలీ ఫీలింగ్ గుడ్ దట్ అట్లీస్ట్ ఈ COVID-19 ఫేజ్ లో ఈ ఛాలెంజ్ ని క్రియేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్. ఇఫ్ యూ వాంట్ ఎనీ వీడియోస్ అండ్ ఆల్, వీ హ్యావ్ ఏ మల్టీ ఆర్ట్స్ ప్లాట్ఫామ్. మీకు ఎలాంటి స్కిల్ సెట్ ని ఎక్స్ప్లోర్ అవ్వాలన్నా మీరు మల్టీ ఆర్ట్స్ లో జాయిన్ అవ్వచ్చు. లాక్డౌన్ టైంలో పిల్లల్లో టాలెంట్ ను బయటకు తీయడంతో పాటు యూనిక్ స్కిల్స్ పెంచేందుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగుంటాయన్నారు పేరెంట్స్.